ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ దినం ఈస్టర్ కాబట్టి ఒక చిన్న వాక్య భాగాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని, మరి ముఖ్యంగా స్త్రీల యొక్క ప్రత్యేకతను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి మనల్ని ఈ లోకంలో స్త్రీలుగా ఉన్నటువంటి వారిని చాలా ప్రత్యేకంగా ట్రీట్ చేసే మనుషుల మధ్య మనం ఉన్నాము. మరి వారు ప్రకటించకూడదని పక్కన పెట్టేసేటువంటి పరిస్థితులు చాలా మన జీవితాల్లో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము. కానీ మనుషులందరి దృష్టిలో పనికిరానటువంటి వారిని దేవుడు తన దృష్టిలో పనికొచ్చే పాత్రగా ఎంచుకున్నారు. మరి యేసయ్య చనిపోయిన తర్వాత, మళ్ళీ పునరుద్ధానుడై లేచిన తర్వాత మొట్టమొదటిగా మాట్లాడిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది స్త్రీయే. యేసయ్య ఫస్ట్ మాట మాట్లాడినటువంటి పలకరించిన, అంటే యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటిగా ఆయన నోటి ద్వారా మరి పలకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక స్త్రీ మాత్రమే. అదే మరియ. అంటే దేవుని దృష్టిలో స్త్రీలకి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. చాలా ప్రత్యేకమైన ఉద్దేశాలు దేవుడు స్త్రీల పట్ల కలిగి ఉన్నారు. స్త్రీగా ఉన్నటువంటి ఎవరు కుంగిపోవద్దు, అధైర్యపడవద్దు. మరి యేసయ్య మన కొరకు మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత, మరణం మీద జయాన్ని కలిగిన తర్వాత మొట్టమొదట యేసయ్య దర్శించింది, పలకరించింది, ప్రత్యక్షపరుచుకుంది ఒక స్త్రీ దగ్గర. కాబట్టి స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఈరోజు చాలా సంతోషకరమైన వార్త. యేసయ్య మన కొరకు చనిపోయి తిరిగి లేచి మొదటిగా మీతో నాతోనే మాట్లాడినట్లు లేఖనాల్లో రాయబడి ఉంది. రాయబడిన మాటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 17-18 వచనాల్లో కొన్ని శ్రేష్టమైన మాటలు రాయబడి ఉంటాయి. ఈ 18వ వచనానికి ముందు 17వ వచనంలో ఉంటుంది. మరి యేసయ్య ఆమెకు ప్రత్యక్షపరుచుకున్న తర్వాత నేను సజీవుడినై తిరిగి లేచాను అనేటువంటి విషయాన్ని వెళ్ళి శిష్యులకు చెప్పమని, ఆమెను వెళ్ళమని మరి దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె వెళ్ళి అక్కడ శిష్యులతో ఏమి మాట్లాడుతుందో అనే వాక్య భాగాన్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను చూడండి. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. యేసయ్య ఫస్ట్ మాట్లాడిన స్త్రీ మగ్దలేని మరియ. మరి ఆమె ద్వారానే ఒక వార్త, ఒక సువార్త, ఆయన సజీవుడై ఉన్నాడనేటువంటి విషయాన్ని మరి మోసుకొని వెళ్ళి దేవుని గురించిన వార్త శిష్యులకు తెలియపరిచింది. కాబట్టి దేవుని దృష్టిలో మరి స్త్రీలైన వారు చాలా ప్రత్యేకమైన వారని తెలుసు. మరొక మాట, ఈమె ఎందుకు ప్రత్యేకమైనటువంటి స్త్రీగా దేవుడు ఆమెనే దర్శించాడంటే, ఒకసారి మనము ఆ వాక్య భాగాల్లో గమనించినప్పుడు, మరి యేసయ్య సమాధిలో లేడు అని తెలిసినప్పుడు ఆమె వెంటనే శిష్యుల యొద్దకు చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి చూశారు, ఇక్కడ యేసయ్య లేడు అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ మరియ హృదయంలో ఎంతో వేదనతో ఏడుస్తూ, మరి నా రక్షకుడు నాకు కావాలి, ఎందుకు లేడు సమాధులు అని ఆమె ఎంతో హృదయము బాధాకరమైన పరిస్థితుల్లో ఏడుస్తూ దేవుని కొరకు కనిపెట్టుకొని అక్కడే నిరీక్షణ కలిగి ఉండిందనమాట. కాబట్టి ఆమె యొక్క హృదయాన్ని చూసిన దేవుడు ఆమెను దర్శించాడనమాట. స్త్రీగా ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా మనము యేసయ్య నా రక్షకుడుగా కావాలి, యేసయ్య నాతో ఉండాలి అని అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆమెను దర్శించిన దేవుడు. మరి ఆయన పునరుద్ధానుడై లేచి ఉండగా నిన్ను నన్ను కూడా మన ప్రతి పరిస్థితిలో దర్శించడానికి దేవుడు సిద్ధముగా ఉండగా మన హృదయాలను దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవిగా సిద్ధపరచుకుందాం గాక. దేవుడి చిన్న మాటలు ఆశీర్వదించును గాక. మీ అందరికీ ఈస్టర్ శుభాభివందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ మాటలు మీకు మేలుకరంగా అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.